హాయ్ ఫ్రెండ్స్, బడ్జెట్ అయితే రిలీజ్ అయిపోయింది. 2026-27 బడ్జెట్ రిలీజ్ అయ్యి 3-4 గంటలైంది. అఫీషియల్ పీడిఎఫ్ కూడా రిలీజ్ చేశారు. డౌన్లోడ్ చేసుకొని చూడండి. వద్దు బ్రో మాకు అంత ఓపిక లేదంటారా, మేమునా. సో ఈ వీడియో తొలగ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. చాలామంది బడ్జెట్ ఎందుకు తెలుసుకోరు అంటే ఇదేదో రాకెట్ సైన్స్ మనకి ఏం అర్థం అవుతుంది అని చెప్పి తెలుసుకోరు. ఇంకోటి మనకి ఎందుకురా అని చెప్పి ఫస్ట్ పాయింట్ క్లియర్ చేయడం కోసం నేను వీడియో చేస్తున్నాను. సో దట్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. రెండోది వచ్చేసరికి మనకి ఎందుకురా అనుకుంటున్నారు కదా, మనకే కావాలి. ఎందుకురా అంటే ఇది మన డబ్బులు కాబట్టి, మన డబ్బులు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తున్నారు కాబట్టి మనం తెలుసుకోవాలి కదా. మన డబ్బులు అసలు ఎటువైపు వెళ్తుంది, ఎలా వెళ్తుందో, మనకు అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందో, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మినిమం అకౌంటబిలిటీ కదా. సో ఈ వీడియో పూర్తిగా ట్రై చేయండి. నేను ల్యాగ్ లేకుండా షార్ట్ అండ్ స్వీట్గా ఫటాఫట్ ఎవ్రీథింగ్. ఈ బడ్జెట్ వల్ల ఫార్మర్స్కి ఏమైనా ఉపయోగం ఉందా, ఐటీ పీపుల్కి ఏమైనా ఉపయోగం ఉందా, స్లాబ్ సిస్టంలో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా, అలా రకరకాల కేటగిరీలు కూడా నేను టచ్ చేస్తాను. సో ఏవైతే ప్లస్లు అయ్యో మైనస్లు నేను క్రిటికల్ అనాలిసిస్ అయితే చేయను. అక్కడ ఏం జరిగిందో ఏం చెప్పారో కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో చెప్పడం ట్రై చేస్తాను. నేను చెప్పడమే కాదు, నేను ప్రతిదీ క్లియర్గా విత్ స్టాట్స్తో నేను ఇమేజెస్తో సహా మీకు చూపిస్తాను. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అయితే కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. సో మీరు చేయాల్సిన పని ఒకటే, ఈ వీడియో మనం వేరే జానర్ కాబట్టి ఎక్కువ మందికి రికమెండ్ చేయదు. సో దట్ మీరు ఎక్కువ లైక్లు హైప్ చేస్తే కరెక్ట్ పర్సన్స్కి రీచ్ అవుతుంది. సో దట్ ఈ వీడియోకి ఎక్కువ రీచ్ అవుతుంది, ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి. సో లేకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. బాగా వచ్చింది. పవన్ రా టాక్స్, మేరా నామ్ పవన్ హే. సో లెట్స్ స్టార్ట్. ప్రతి ఇయర్ బడ్జెట్కి ఒక పేరు పెడతారు, అలాగే ఈ ఇయర్ బడ్జెట్ కూడా పేరు పెట్టారు. ఆ బడ్జెట్ పేరే వికసిత్ భారత్ 2047. సో రోడ్ మ్యాప్ వచ్చేసరికి 2047 అనుకుంటున్నారు. సో 2047కి వీళ్ళ ఎక్స్పెక్టేషన్లు కొన్ని పెట్టుకున్నారు గవర్నమెంట్. అది రీచ్ అవుతుందా పక్కన పెడితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్లు ఏంటో కూడా మనం మాట్లాడుకుందాం. అసలు ఆ కథ ఏంటో, ఆ దేవర కథ గురించి లెట్స్ డిస్కస్. సో గవర్నమెంట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అంటే ఫ్రీబీస్ కన్నా ఫౌండేషన్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. సో ఫ్రీబీస్ మీద ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కంటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ గురించి వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా స్ట్రాంగ్ ఎకానమీ, స్ట్రాంగ్ డిఫెన్స్, స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళు ఫోకస్ చేశారు. నేను ఇప్పుడు చెప్తున్న ఈ 3 పాయింట్లు వీడియో మీరు కంటిన్యూ అయ్యే కొద్దీ మీకు అర్థమవుతుంది, ఓహో వీళ్ళు దీని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ బడ్జెట్ మొత్తం ఈ టీం చుట్టూరే తిరుగుతుంది. సో బేసిక్గా బడ్జెట్ మనం తెలుసుకోవాలి అనుకుంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అలొకేట్ చేస్తున్నారు, గవర్నమెంట్ దగ్గర ఎంత ఇన్కమ్ వస్తుంది, అందులో ఎంత డెఫిషిట్ ఉంది, డెఫిషిట్ వస్తే అప్పు తెస్తాం, ఎంత అప్పు తెస్తున్నాం, ఆ అప్పు ప్రతి ఇయర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పెరుగుతుందా తగ్గుతుందా, ఇది ఫస్ట్ తెలిస్తే మీకు బడ్జెట్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి నడవడానికి ఒక 50,000 అవుతుంది, బట్ మీ దగ్గర వచ్చిన ఇంకా 30,000 ఉంది. సో దట్ మీ దగ్గరికి 20,000 అప్పు తీసుకోవాలి. సో ఇదే బడ్జెట్ సింపుల్గా. సో ఇక్కడ ఇంటి బడ్జెట్ మనకు 50,000 అని తెలిసింది కదా, మన కంట్రీ ఇంటి బడ్జెట్ ఎంత, మన కంట్రీ దగ్గర ఇన్కమ్ సోర్స్ డబ్బులు ఎంత ఉన్నాయి, ఎంత అప్పు తెచ్చుకున్నాం, అప్పుడు తర్వాత ఈ డబ్బుల్ని ఎక్కడెక్కడ వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడెక్కడ అలొకేట్ చేస్తున్నారో మనం తెలుసుకుందాం. ముందుగా దాన్నే టోటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో టోటల్ ఖర్చు 2026-27లో 53.5 lakh crore ఉంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 50.7 lakh crore ఉంది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 2.8 lakh crore. అంటే గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తుంది. నెక్స్ట్ టోటల్ రిసిప్ట్స్ అంటే టోటల్ ఇన్కమ్ 2026-27లో 36.5 lakh crore ఉంది. లాస్ట్ ఇయర్ పోలిస్తే లాస్ట్ ఇయర్ 2025-26లో 34.5 lakh crore ఉంది. సో ఎంత ఇంక్రీజ్ అయింది, 2 lakh crore ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, మన దగ్గర ఖర్చు 53 లక్షల కోట్లు, వస్తున్న రెవెన్యూ 36 లక్షలు చిల్లర. సో 17 లక్షల డెఫిషిట్ ఉంది కదా, అది అప్పు తెచ్చుకుంటున్నాం. దాని పర్సెంటేజ్ జీడిపితో కంపేర్ చేసుకుంటారు, జీడిపిలో అది ఎంత అమౌంట్ అని చెప్పి. సో అది వచ్చేసరికి 4.3% ఆఫ్ జీడిపి. అంటే మన జీడిపిలో 4.3% ఆఫ్ అమౌంట్ మనం అప్పు తెచ్చుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, 4.5 ఉంది. అంటే లాస్ట్ ఇయర్ మీద కొంచెం మనం బెటర్ అవుతున్నాం, అంటే కంట్రోల్ చేస్తున్నాం. అంటే అప్పు ఉంది కానీ కంట్రోల్ జరుగుతుంది, విచ్ ఈజ్ ఎ గుడ్ సైడ్, నాట్ ఎ గ్రేట్ సైడ్. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ రివెక్స్ వర్సెస్ కెపెక్స్. అంటే రివెక్స్ అంటే ఏంటి, కెపెక్స్ అంటే ఏంటి, దాని మీద ఎంత అలొకేట్ చేశారు, దీని మీద ఎంత అలొకేట్ చేశారో తెలుసుకోవాలి. రివెక్స్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ మీద స్పెండ్ చేసే అమౌంట్ ఎక్స్పెండిచర్ అంటే ఈ 2020 ఫస్ట్ ఎంత అమౌంట్ అలొకేట్ చేశారో చెప్తారు. ఈ బడ్జెట్లో అలొకేట్ చేసిన అమౌంట్ 41.3 lakh crore. లాస్ట్ ఇయర్ 39.6 lakh crore.
అంటే ఎంత ఇంక్రీజ్ చేశారు రివెక్స్ మీద? 1.7 lakh crore. అందులో ఏవేవి ఉంటాయరా అంటే శాలరీస్, గవర్నమెంట్ శాలరీస్, పెన్షన్లు, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఫుడ్ సబ్సిడీ, ఫెర్టిలైజర్ సబ్సిడీ, ఇవన్నీ ఉంటాయి. కరెక్ట్గా చెప్పాలంటే మన ఇంటి బిల్లులు. సో ఇది లేకపోతే బండి నడవదు, అది రివెక్స్. కెపెక్స్ అంటే బండి నడవడానికి రోడ్డు కావాలి కదా, అది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అలొకేట్ చేసే అమౌంట్, రోడ్స్ మీద కానీ, రైల్వేస్ మీద కానీ, మెట్రోస్ మీద కానీ. సో ఇది ఉండాలి, అది ఉండాలి. బండి నడవడానికి రివెక్స్ ఉండాలి, ఆ బండి అభివృద్ధి చెందడానికి, అప్గ్రేడ్ అవ్వడానికి కెపెక్స్ ఉండాలి. సో కెపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో 2026-27లో వీళ్ళు అలొకేట్ చేసిన అమౌంట్ గవర్నమెంట్ 12.2 lakh crore. లాస్ట్ ఇయర్ 11.1 lakh crore. ఈ సంవత్సరం 1.1 lakh crore ఎక్స్ట్రా కెపెక్స్ మీద ఇన్వెస్ట్ చేశారు, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. సో గవర్నమెంట్ ఫ్యూచర్ మీద చాలా బెట్ వేసింది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు స్పెషల్గా తీసుకున్న కీ డెసిషన్ ఏందిరా అంటే 7 రైల్వే కారిడార్స్. పర్పస్ ఏం లేదు, కనెక్టివిటీ పెంచడానికి. ఆ కనెక్టివిటీతో పాటు జాబులు కూడా పెరుగుతుంది. కనెక్టివిటీ పెరిగితే జాబ్స్ పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి, ఇన్వెస్టర్లు కూడా వస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే గూడ్స్ చీపర్ అవుతాయి, ట్రైన్స్ ఫాస్ట్గా వెళ్తాయి, సో టైం సేవింగ్ అవుతుంది, జాబ్స్ కొత్తగా క్రియేట్ అవుతాయి. సో రోడ్ ప్లస్ రైల్వే అనేది ఈ వికసిత్ భారత్ బ్యాక్ బోన్, ఈ థీమ్ తాలూకు బ్యాక్ బోన్. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ రూరల్ ఇండియా. అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి అలొకేట్ చేసిన అమౌంట్ 1.63 lakh crore. లాస్ట్ ఇయర్ 1.52 lakh crore ఇన్వెస్ట్ చేశారు. సో ఓవరాల్గా 11,000 కోట్లు ఎక్స్ట్రా అలొకేట్ చేశారు ఈ ఇయర్, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. సో దాని పర్పస్ ఇరిగేషన్లోకి, క్రాప్ ఇన్సూరెన్స్ కోసం, హై వాల్యూ క్రాప్స్ కోసం వీళ్ళు యూజ్ చేస్తారు. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది బ్రో అంటే ఫుడ్ ప్రైసెస్ కంట్రోల్ అవుతాయి, అలాగే రూరల్ ఇన్కమ్ గ్రోత్ పెరుగుద్ది. సో విలేజెస్ కానీ స్ట్రాంగ్గా ఉంటే సిటీస్ స్ట్రాంగ్ అవుతాయి, సిటీస్ స్ట్రాంగ్ అవుతాయి, కంట్రీ స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వీళ్ళు ఫోకస్ చేస్తున్న ఇంకో పోర్ట్ఫోలియో వచ్చేసరికి జాబ్స్ అండ్ ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, వెరీ బిగ్ ఇండస్ట్రీస్ ఎంత ఇంపార్టెంటో ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఇలా మైక్రో, మీడియం, స్మాల్ ఎంటర్ప్రైజెస్ కూడా గ్రో అవ్వాలి. సో దాని మీద కూడా వీళ్ళు ఫోకస్ పెట్టినందుకు మనం అప్రిషియేట్ చేయాలి. వీళ్ళు ఇస్తున్న అమౌంట్ 10,000 కోట్లు. ఎందుకురా అంటే జాబులు రూరల్ ఏరియాలో కూడా బిల్డ్ అవుతాయి, దానివల్ల లోకల్ జాబ్స్ క్రియేట్ అవుతాయి, స్మాల్ బిజినెసెస్ గ్రోత్ పెరుగుద్ది, మైగ్రేషన్ తగ్గుద్ది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ సైన్, విచ్ విల్ బీ ఏ గుడ్ సైన్. నెక్స్ట్ వీళ్ళు ఫోకస్ చేసిన ఇంకొక పోర్ట్ఫోలియో వచ్చేసరికి ఫ్యూచర్ టెక్నాలజీ, ఐఎస్ఎం, ఇండియా సెమీకండక్టర్ మిషన్. ఈ ఇయర్ వీళ్ళు అలొకేట్ చేసే అమౌంట్ 40,000 కోట్లు. లాస్ట్ ఇయర్ వీళ్ళు అలొకేట్ చేసిన అమౌంట్ 30,000 కోట్లు. ఎంత ఇంక్రీజ్ చేశారు? 10,000 కోట్లు ఎక్స్ట్రా పెట్టారు. ఎందుకురా ఇది పెట్టారు అంటే మొబైల్స్ మీద, కార్స్ మీద, డిఫెన్స్ మీద, ఏఎస్, ఈ 4 ఇట్లు వస్తే విచ్ ఇస్ అది చాలా 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 జాబ్ ఆపర్చునిటీస్, రెవెన్యూస్ రెండూ పెంచుతాయి. సో జాబ్స్ కూడా హైటెక్ జాబ్స్ క్రియేట్ చేస్తుంది, విచ్ విల్ బి ఎ వెరీ గుడ్ సైన్. అండ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గిస్తుంది. మనకున్న దరిద్రం తెలుసు కదా, మన ఎక్స్పోర్ట్లు తక్కువ, ఇంపోర్ట్లు ఎక్కువ. దానివల్లే మన రూపీ వాల్యూ పడిపోతుంది, మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అడుగు తిన్నట్టు ఉంటుంది. జీడిపి పెరిగినా మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు అలా ఉంది, రూపీ వాల్యూ ఎందుకు పడిపోతుంది అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇన్ఫ్లేషన్ రావడానికి మెయిన్ రీజన్, మనం ఇన్ఫ్లేషన్లో ఉండడానికి మెయిన్ రీజన్ మనకి ఇంపోర్ట్లు ఎక్కువ, ఎక్స్పోర్ట్లు తక్కువ. ఎవ్రీథింగ్ విల్ బీ డన్ ఇన్ ద కరెన్సీ. ఎలాగా? డాలర్ మీద. సో డాలర్కి మన రూపీకి ఎంత ఉందో తెలుసు కదా, ఆల్మోస్ట్ 92 రూపీస్. సో దానివల్ల ఈసారి 2047 వాళ్ళ రోడ్ మ్యాప్ ఏదైతే పెట్టుకున్నారో ఇంపోర్ట్స్ తగ్గించి లోకల్ జాబ్స్ పెంచుకొని ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటే, సో ఎక్స్పోర్ట్స్లో డబ్బులు ఎక్కువ వచ్చాయి అనుకోండి ఇంపోర్ట్స్ కంటే, అప్పుడు దేశం బాగా అభివృద్ధి చెందుతుంది. సో వీళ్ళ ఫోకస్ అంతా దాని మీదే ఉంది. నెక్స్ట్ డిఫెన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫెన్స్ మీద వీళ్ళు అలొకేట్ చేసిన బడ్జెట్ 6.2 lakh crore. లాస్ట్ ఇయర్ వీళ్ళు అలొకేట్ చేసుకున్న అమౌంట్ 5.9 lakh crore. ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ చేశారు అంటే 30,000 కోట్లు ఇంక్రీజ్ చేశారు, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. కంట్రీకి డిఫెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం బ్రేకప్ కింద చేసుకుంటే రెవెన్యూ డిఫెన్స్, క్యాపిటల్ డిఫెన్స్ అని ఉంటుంది. రెవెన్యూ డిఫెన్స్లో శాలరీస్, పెన్షన్కి యూజ్ చేస్తారు. క్యాపిటల్ డిఫెన్స్లో ఎయిర్ క్రాఫ్ట్స్, షిప్స్, మిసైల్స్ మెయింటెనెన్స్ కొనడానికి యూజ్ చేస్తారు. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుందంటే నేషనల్ సెక్యూరిటీకి హెల్ప్ఫుల్ అవుతుంది, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి, అండ్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కూడా బూస్టప్ అవుతుంది. సో ఏ స్ట్రాంగ్ డిఫెన్స్ ఈజ్ ఆల్వేస్ ఏ స్ట్రాంగ్ ఎకానమీ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మందుబాబులకి ఇది వెరీ బ్యాడ్ సైన్. ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ ఇంటాక్స్. సో ఎక్సైజ్ డ్యూటీ పెంచారు. మీరు April 1 నుంచి ఆల్మోస్ట్ ఒక 30% రేట్లు మీరు పెరుగుతాయి సిగరెట్ల మీద, మందుల మీద. ఎందుకురా అంటే హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ ఎక్స్ట్రా రెవెన్యూ. మనోళ్ళు ఆగుతారా? ఆగరు కదా, వస్తూనే ఉంటుంది. వరద 1 ఆపు అన్నా కూడా ఆగరు.
నెక్స్ట్ ఫారెన్ ట్రావెల్ అండ్ అబ్రాడ్ స్టడీస్ ట్యాక్స్, TCS అంటారు. దీన్నే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. ఇంతకుముందు అంటే ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి అబ్రాడ్లో చదువుకుందాం అనుకున్న వాళ్ళకి అలా అమౌంట్ పంపాలి అంటే ఒక ట్యాక్స్ ఉండేది. ఒక 10 లక్షల బిలో అయితే 5%, 10 లక్షలు దాటి 20 లక్షలు దాటితే 20%. ఇప్పుడు అలాంటి స్లాబ్ సిస్టమ్ ఏం లేకుండా స్ట్రైట్ అవే 2% ఫ్లాట్, విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్ బయట చదువుకుందాం అనుకున్న వాళ్ళకి. సో ఇదొకటి తగ్గించారు. స్టూడెంట్స్కి ఇది ఒక రిలీఫ్ అని అనుకోవాలి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ GST, ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ రెండిట్లో చాలామంది యాంటిసిపేట్ చేశారు ఏమైనా మార్పులు గెలుపులు జరుగుతాయని. ఏమీ జరగలేదు. ఇంతకుముందు స్లాబ్ సిస్టమ్ ఎలా ఉందో అదే స్లాబ్ సిస్టమ్ ఉంది. GSTలో కూడా ఎటువంటి మార్పులు లేవు. బట్ స్టాట్స్ చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్లో మనకి వచ్చిన అమౌంట్ 11.3 lakh crore కలెక్షన్. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 10.4 lakh crore. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 0.9 lakh crore ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ GST, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి వచ్చేసరికి స్టేబుల్ స్ట్రక్చర్ అలానే ఉన్నారు. ఎటువంటి మార్పులు చేర్పులు లేదు ఓవరాల్. నెక్స్ట్ స్టేట్స్కి ఒక షేర్ అంటూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో 2026-27లో వాళ్ళు అలొకేట్ చేసిన అమౌంట్ 1.4 lakh crore. లాస్ట్ ఇయర్ అలొకేట్ చేసిన అమౌంట్ 1.3 lakh crore. ఎంత ఇంక్రీజ్ చేశారా అంటే 10,000 కోట్లు పెంచారు. ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే స్టేట్ రోడ్స్, హాస్పిటల్ వెల్ఫేర్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇదంతా మనం ప్రిసైజ్డ్గా హోల్సేల్గా ఒక పాయింట్లో మాట్లాడుకోవాలంటే గవర్నమెంట్కి 36 లక్షల ఇన్కమ్ ఉంది. 53 లక్షలు, 36 లక్షలు అంటే 36 లక్షల కోట్లు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఇలా అయితే మీకు అర్థమవుతుంది. లక్షల కోట్లు ఇవంటే కన్ఫ్యూజ్ అవుతారు. గవర్నమెంట్ దగ్గర 36 లక్షల ఇన్కమ్ ఉంది, 53 లక్షల ఖర్చు ఉంది. ఆ 53 లక్షల ఖర్చులో డైలీ బిల్స్ 41 లక్షలు, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం 12 లక్షలు పెట్టుకున్నారు. సో అందులో ఏమేమి ఉంటాయంటే ఫార్మర్స్, జాబ్స్, రోడ్డు, డిఫెన్స్, టెక్నాలజీ అన్నీ కలిపి వికసిత్ భారత్ ఫౌండేషన్ వేశారు. ఓవరాల్గా ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాష ఇది. సో ఈ బడ్జెట్ పైన మీ స్పందన ఏంటో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. ఆర్ ఇంకెక్కడైనా మీకు అర్థం కాకపోతే బ్రో ఇదేంటి, ఈ పోర్ట్ఫోలియో అర్థం కాలేదు, ఈ సెక్షన్ అర్థం కాలేదు, ఈ స్లాబ్ అర్థం కాలేదు, ఈ ట్యాక్స్ ఏంటి, ఇదేంటి అంటారా, కామెంట్ చేయండి. డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తా, అందులో వెరీ లో లెవెల్లో మాట్లాడతా. ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. కాబట్టి ఒకేసారి మనం పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. అందుకే అసలు మన బడ్జెట్ ఏంటి, బడ్జెట్లో మనం ఇంపార్టెంట్ థింగ్స్ ఏం తెలుసుకోవాలో కవర్ చేయడానికి ఈ వీడియో చేశాను. నా ఎఫర్ట్స్గా నచ్చితే ఇప్పుడు వరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. పవన్ రా టాక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.